ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించి ఉన్న ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండము 28వ అధ్యాయము 40 నుండి 43 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, మూల వాక్యమై 41ని నేను చదువుచున్నాను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. ప్రార్థన. తండ్రి దేవ, స్తోత్రములు. చదవబడి ఉన్న వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. మీ సన్నిధి సహాయము మా అందరి మీదను ఉండునుగాక. వాక్కు చేత మమ్మను బలపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపైని చాపమని, మేలుతో నింపమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 40 నుండి 43 వరకున్న వచనాలలో దేవుని మందిరములో పరిచర్య చేయుటకు గాను అహరోను యొక్క కుమారులలో మరికొందరిని యాజక సేవలో పాలిభాగస్తులై ఉండుటకు గాను ప్రత్యేకపరిచిన విధానాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ప్రధాన యాజకుడు దేవుని గుడారంలో పరిచర్య చేయు వ్యక్తి దగ్గరగా 6 రకములైనటువంటి వస్త్రములను అతడు ధరించాలని మరి అధ్యాయపు ముందు భాగాన మనం చూస్తూ వచ్చాం. అయితే ఆవరణంలో పరిచర్య చేయుటకు గాను, సాధారణ యాజకత్వము చేయుటకు గాను అహరోను కుమారులను ఏర్పరచమని దేవుడు చెప్పారు. అయితే ఈ సాధారణ యాజకులుగా పిలువబడుచున్నటువంటి వారికి వారి వస్త్రపు విధానం ఎలా ఉండాలనేది ఇక్కడ తెలియపరుస్తున్నారు. 40వ వచనం. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను, ఫస్ట్ షర్ట్ చొక్కా, 2 దట్టి అంటే నడికట్టు,
3 వారికి అలంకారము ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చెయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రియులారా 3 వస్త్రములు కనిపిస్తున్నాయి. 1 చొక్కాయి, 2 దట్టి, 3 అలంకారము ఘనత కలుగునట్లు కుళ్ళాయిలను అంటున్నారు. ఎందుకు ఇవి ఉండాలి అంటే అవి వారికి ఘనత కలుగునట్లు అన్నారు. అవి వారికి ఘనత అంటే వస్త్రము నిండుగా కప్పుకొనుట. దేవుని గుడారంలో పరిచర్య చేసే వ్యక్తి తన యొక్క దిశములను కనుపరచకుండగా కప్పుకోవడం అనేది ఆ మనుషునికి ఘనత. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవి వారు యాజకులగునట్లు వారికి అభిషేకం చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను అన్నాడు. ఈ 3 రకములైన వస్త్రములతో 1 వారికి అభిషేకం, 2 పరిశుద్ధత, 3 వారు ప్రతిష్ఠించడం, 3 పరిశుద్ధత. ఈ విధమైన క్రమములో వారిని యాజకులుగా నియమించండి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, మరి ఎందుకు ఇవి వారికి అవసరము అంటే దేవుడు మాట్లాడుతూ అంటున్నారు 42వ వచనం, మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కొట్టవలెను. కుళ్ళాయిలు, నారలాగు 2 ఒకటే. పిల్లరా, ఇవి కొట్టవలెను అని చెప్పుచున్నారు. ఎందుకు? వారి యొక్క దిగంబరత్వము బలిపీఠం దగ్గర కనిపించకూడదు. ప్రియులారా, ఎప్పుడైతే ఈ దిగంబరత్వము అనేది కనిపిస్తుందో అది బహు భయంకరమైన ఉగ్రతకు గురి చేస్తూ ఉంది. ఈరోజు మనం దిగంబరత్వమును గూర్చి నేర్చుకునబోతున్నాం. యాజకుడు గుడారంలో పరిచర్య జరిగించినప్పుడట దిగంబరత్వము కనపడకుండగా తనను తాను జాగ్రత్త పరుచుకొనుచు పరిశుద్ధ దేవుని గుడారంలో పరిచర్యను కొనసాగించాలి. ప్రియులారా, దిగంబరత్వము, దిశమల, దిగంబరి ఇవన్నీ ఇంచుమించుగా ఒకే విషయాన్ని 4-5 విభాగములుగా విభజించి తెలియపరిచే విషయం. మన ఆది పితరులు, పూర్వీకులు వారు ఏదెను వనములో ఉండినప్పుడు మహిమ వస్త్రముల చేత వారు కప్పబడ్డారు. మహిమ వస్త్రములతో తమను తాము అలంకరించుకున్నారు. మనుష్యుడు ఆరంభము నుండి ముగింపు వరకును తాను పవిత్రుడునై ఉండాలనేది దేవుని అనాదికాల సంకల్పం. అయితే ప్రియులారా, ఈ ఆదాము హవ్వలు ఎప్పుడైతే హవ్వ మాటకు లోబడి అంటే హవ్వలో సాతాను ప్రవేశించి, ప్రియులారా గమనించండి, సర్పములో సాతాను ప్రవేశించి ఇప్పుడు సర్పము హవ్వను మోసపుచ్చింది. ఫలితంగా ఏమైంది? వారి మీద ఉన్న మహిమ వస్త్రములన్నీ కోల్పోయారు. దేవుడు అడుగుచున్నారు కదా, ప్రియులారా, జరిగిన విషయం ఏంటని తలంచినప్పుడు వారు ఎప్పుడైతే సాతాను మాటకు లోబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించారో వారి మీద ఉన్న మహిమ పోయింది. ఇప్పుడు వారు దిగంబరులయ్యారు. పిల్లరా, అంటే ఈ రోజున ఒక వ్యక్తి దిగంబరుడు అవుచున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దిగంబరిగా మిగిలిపోయాడంటే దేవుడు నియమించిన ఆ నియమాలలో తప్పిపోయిన వ్యక్తే దిగంబరి. దేవుడు నియమించినటువంటి ఆ నియమములో ఎవరైతే వాటికి అవిధేయులై జీవిస్తారో వారే దిగంబరులు. మాటలు వింటున్న ఆత్మీయులారా, దేవుని యొక్క ప్రియమైన పిల్లలుగా మనం ఎరగవలసిన సత్యం, అహరోను కుమారులు గుడారంలో సేవ చేయడానికి 3 రకాలైనటువంటి వస్త్రములు, 3 విధములుగా వారు దేవుని యొక్క కృపయందు ప్రియులారా
వారు పరిశుద్ధపరచబడాలి, ప్రతిష్ట చేయబడాలి. దేవుని కొరకై వారు ప్రత్యేకమైనటువంటి జీవితంలో ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కలిగి జీవించాలి. ఈరోజు వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన దిగంబరి కాకపోడు ఏ వ్యక్తి అయినా. ఒక వ్యక్తి బాహ్య సంబంధమైన 10 విధాలుగా వస్త్రాలు చుట్టుకుని ఉన్నా, దేవునికి ఒక వ్యక్తి, ఒక కుటుంబం అవిధేయులయ్యారు అంటే అదే ఆత్మీయ దిగంబరత్వం. ఆదాము హవ్వలు తమకు కలిగిన దాని అంతటిని పోగొట్టుకున్నారు. పిల్లరా, అయితే దాన్ని తిరిగి పొందుకోవడం ఎంతో కష్టతరమైనది. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా పరిశుద్ధత, ప్రతిష్టత, దైవికమైన అభిషేకం ఎప్పుడైతే వాటిని మనం కలిగి కాపాడుకుంటామో, మనము అవిధేయులము కాక విధేయులమై దిగంబరత్వానికి దూరంగా ఉంటాం. ఒక వ్యక్తి బాహ్యంగా వస్త్రాలు తీస్తే దిగంబరి, కానీ ఆత్మీయ జీవితంలో నిజమైన దిగంబరి ఎవరో చెప్పినా దేవుని వాక్యానికి అవిధేయుడైన వాడే దిగంబరి. ఆదాము హవ్వల జీవితంలో జరిగిన మార్పేంటి? ఇదేగా. దేవుడు ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞకు వారు భిన్నమంగా నడుచుకున్నారు. అదే దిగంబరత్వం. వారు దిగంబరులుగా ఉన్నారు, మహిమ వస్త్రాలు కోల్పోయారు. ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మనం అలాగునుండక, వాక్యం సెలవిస్తుంది, బలులు అర్పించుట కంటే మాట వింట శ్రేష్టమని. కనుక సంపూర్ణంగా దేవుని వాక్యానికి, దేవునికి, దైవజనునికి మనలను మనం అప్పగించుకుంటూ ప్రభు కృపాసనం యొద్ద నిలిచియుందుముగాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.